రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి మొదలైంది. ఎన్నికల నోటిఫికేషన్ ను రిటర్నింగ్ అధికారులు విడుదల చేశారు. ఈ మేరకు 292 జెడ్పీటీసీలు 2963 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇక జిల్లాలో తొలి విడత ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. ఈ నెల 11 వరకు నామినేషన్ల స్వీకరణ కొనసాగనుండగా రోజు ఉదయం 10:30 నుంచి ఇక సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్థుల నామినేషన్లు స్వీకరిస్తారు. రాష్ట్ర హైకోర్టులో రిజర్వేషన్ల కేసు వాయిదా పడటంతో ప్రక్రియ కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎన్నికలకు పకడ్బందీగా నిర్వహించాలని ఎన్నికల కమిషన్ రాణి కుముదిని కలెక్టర్లకు సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు సందడి మొదలైంది. మొదటి విడతలో 7 జెడ్పీటీసీ అలాగే 65 ఎంపీటీసీ స్థానాలకు నోటిఫికేషన్ విడుదల కావడంతో నామినేషన్లను స్వీకరిస్తున్నారు. బోయినపల్లి, చందుర్తి, రుద్రంగి, వేములవాడ అర్బన్, వేములవాడ రూరల్, కోనరావుపేట, ఇల్లంతకుంట మండలాల్లో మొదటి విడతలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. గురువారం నుంచి ఈ నెల 11 వరకు నామినేషన్ల స్వీకరణ కొనసాగనుంది. అక్టోబర్ 12న నామినేషన్లను పరిశీలిస్తారు. ఉపసంహరణకు ఈ నెల 15వ తేదీ వరకు గడువు ఇచ్చారు. ఇక అక్టోబర్ 23న మొదటి విడతకు ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 11న ఇక ఎన్నికల ఫలితాలను అధికారులు వెల్లడిస్తారు. తెలంగాణ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి మొదలైంది. ఎన్నికల నోటిఫికేషన్ ను రిటర్నింగ్ అధికారులు విడుదల చేశారు. ఈ మేరకు 292 జెడ్పీటీసీలు 2963 ఎంపీటీసీలు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. జిల్లాలో తొలి విడత ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. ఇక ఈ నెల 11 వరకు నామినేషన్ల స్వీకరణ కొనసాగనుండగా రోజు ఉదయం 10:30 నుంచి ఇక సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్థుల నామినేషన్లు స్వీకరిస్తారు. రాష్ట్ర హైకోర్టులో రిజర్వేషన్ల కేసు వాయిదా పడటంతో ప్రక్రియ కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని ఎన్నికల కమిషన్ రాణి కుముదిని కలెక్టర్లకు సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి మొదలైంది. ఇక మొదటి విడతలో 7 జెడ్పీటీసీ 65 ఎంపీటీసీ స్థానాలకు నోటిఫికేషన్ విడుదల కావడంతో నామినేషన్లను స్వీకరిస్తున్నారు. బోయినపల్లి, చందుర్తి, రుద్రంగి, వేములవాడ అర్బన్, వేములవాడ రూరల్, కొనరావుపేట, ఇల్లంతకుంట మండలాల్లో మొదటి విడతలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. గురువారం నుంచి ఇక ఈ నెల 11 వరకు నామినేషన్ల స్వీకరణ కొనసాగనుంది. అక్టోబర్ 12న నామినేషన్లను పరిశీలిస్తారు. ఉపసంహరణకు ఈ నెల 15వ తేదీ వరకు గడువిచ్చారు. ఇక అక్టోబర్ 23 మొదటి విడత ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 11న ఎన్నికల ఫలితాలను అధికారులు వెల్లడిస్తారు.